3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలన ఇచ్చేవిపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నేను చెప్తాను. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చేవిపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మరొక మాట చూద్దాం. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. 3:8 లూకా రాసిన సువార్త. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించు. మారు మనస్సు తగిన ఫలములు ఫలించు. ప్రభు సహాయాన్ని కోరుదాం. అందరూ తలలోంచి కళ్ళు మూయండి. ప్రభు సహాయాన్ని కోరండి. నమ్మిన వారు ప్రభులో స్థిరపడినట్టుగా నమ్మని వారు మారు మనసు పొందడానికి మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. ఈ తమ్మారం గ్రామాన్ని ప్రేమించి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మా ప్రియులను మీరు వెన్నుకొని వేరుపాటు చేసుకొని నీ నామ ఘనత కొరకు, నీ నామ మహిమ కొరకు మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. చాలా సంవత్సరముల తర్వాత అల్పుడైన నేను కూడా మా ప్రియుల మధ్యకు రావడానికి, గత ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ పరిచర్యలో పాలుపంపులు కలగడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. నీ గ్రంథంలో కొన్ని మాటలు మేము చూడాలని ఆశపడుతున్నాగా దయపాలన చేయి. దేవా, చేరి వచ్చిన వారు హృదయాంతరంగములు వెలిగిన తండ్రి, ప్రతి బిడ్డ హృదయానికి కావచ్చున నీ వాక్కులు వినిపించండి. నమ్మిన వారిని బలపరచండి. నమ్మని వారిని వైపు ఆకర్షింపడానికి నీ కృపను దయపాలన చేయమని ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తూ ప్రతి బిడ్డ కూడా వినే మనస్సు, గ్రహించే మనస్సును అనుగ్రహించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. రైట్, మంచిది. మరోసారి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. రైట్, మంచిది. పిల్లరా, చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 2 లేఖన భాగాలను మనం చదువుకున్నాం. మనం చదువుకున్న 2 లేఖన భాగాలలో ఒక మాటను మనం చూస్తున్నాం. ఏంటి ఆ మాట అంటే మారు మనస్సు. ఏంటి చెప్పండి? మారు మనస్సు అనే మాటను మనం చదువుకున్నాం. ప్రభు తన రాకడను గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని అంతటా అందరూ మారు మనస్సు పొందాలని అన్నాడు. వారి ఎడల దీర్ఘశాంతము గలవాడై అనే మాటను మనం చూస్తున్నాం. ప్రభు తన రాకడను గురించి ఏం చేయట్లేదు, ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకని? అందరూ ఏం పొందాలని? మారు మనస్సు పొందాలి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన రాకడను గురించి ఆలస్యం చేయవాడు కాడు. ప్రభు అనుకుంటే ఇప్పుడే వస్తాడు. ప్రభు అనుకుంటే రాత్రి వస్తాడు, రేపు వస్తాడు. కానీ ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే అందరూ మారు మనస్సు పొందాలి. అందరూ ఏం పొందాలి చెప్పండి? అందరూ మారు మనస్సు పొందాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చాలా జాగ్రత్తగా మారు మనస్సు అనే మాటను పేతురు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఏం పొందాలన్నాడు? మారు మనస్సు పొందాలి. ఎవరు పొందాలి? అందరూ పొందాలి. అందరూ పొందాలి. అందరూ మారు మనస్సు పొందాలి. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా
ఏ ఊరు వారైనా ఏ పొందాలి చెప్పండి? మారు మనసు పొందాలి. అందరూ పొందాలి మారు మనసు. ప్రభు 2024 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడు. ప్రభు మరణించాడు, ప్రభు తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరిశుద్ధాత్మని ఆదరణకర్తను పంపించాడు, మరలా మధ్యాకాశంలోనికి రానయ్యున్నాడు సంఘాన్ని తీసుకెళ్ళడానికి. ప్రభు ఎందుకు రావట్లేదు? అందరూ చెప్పండి, మారు మనసు పొందాలి, అందరూ పొందాలి. ఇలాగ త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, అబద్ధికులు, మోసగాళ్ళు, నామకార్థ క్రైస్తవులు ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. అందరూ పొందాలి. అందుకే తన రాకడ గురించి ఆయన ఆలస్యము చేస్తున్నాడు. ఆయన అనుకుంటే ఆలస్యం చేయవాడు కానే కాదు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అందరూ మారు మనస్సు పొందాలి. అందరూ మారు మనస్సు పొందాలి. ఇదే పేతురు వినండి, 1వ శతాబ్దం సంఘ ప్రారంభ దినాలలో కూడా ఒక మాట చెప్పాడు. అపోస్తుల కార్యంలోనికి వస్తారా? అపోస్తుల కార్యములు వాక్యం మీద మనసు ఉంచుదాం. 2వ అధ్యాయం చూస్తారా? 38వ వచనం. పేతురు మీరు మారు మనస్సు పొంది ఏం పొందామన్నాడు? మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందాలి అని చెప్పారు. పేతురు రాసిన 2వ పత్రికలో చెప్పింది ఎవరు? పేతురే. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చెప్పింది ఎవరు? పేతురే. ఏం పొందమంటున్నాడు? మారు మనస్సు పొందండి అని చెప్తున్నాడు. మారు మనస్సు పొందాలి. అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. ఏమ్మా, నాకు నీళ్ళొద్దు అనబడిన వ్యక్తి ఉన్నాడా? నీళ్ళొద్దు అనే వ్యక్తులు ఉన్నారు ఎవరన్నా? నేను నీళ్లు త్రాగను, నాకు అక్కర్లేదు అనే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? లేదు. పిచ్చి వ్యక్తి కానీ, మెంటలోడు కానీ, మైండ్ సరిగా లేనివాడు కానీ, ఆరోగ్యం బాగలేని వ్యక్తి కానీ ఏం తాగాలి చెప్పండి? నీళ్లు తాగాలి. ఆహారం వద్దు అనే వ్యక్తి ఉన్నాడా? చెప్పండి. ఆరోగ్యం లేని వ్యక్తికైనా కానీ అన్నం మెత్తగా చేసైనా జ్యూస్ లాగా తాగుతారు, ఫ్రూట్ జ్యూస్ అయినా తాగుతారు, మజ్జిగైనా తాగుతారు, పాలైనా తాగుతారు. ఇంతకీ ఏదో ఒక రీతిగా మనిషి ఆహారాన్ని కడుపులోనికి పంపిస్తూ ఉన్నాడు. ఆహారం వద్దు అనే వ్యక్తి ఉన్నాడా? లేడు. అందరికీ ఆహారము కావాలి. నీరు ఎంతమందికి? అందరికీ. ఆహారం ఎంతమందికి? అందరికీ. వినండి, గాలి ఎంతమందికి? వద్దనే వారు ఉన్నారా? అన్నం వద్దైనా అలిగేవారు, రాత్రి పచ్చబడుకొని పొద్దున్న లేచి మా ఆకలి అవుతుంది పెట్టనే వాళ్ళు ఉన్నారు. రాత్రి తగులాడి సగం రాత్రి లేచి మా అన్నం పెట్టనే వాళ్ళు ఉన్నారు కదా. మరి చెప్పండి, వాళ్ళ మీద నీళ్ళ మీద కోపంతో అలిగి పడుకొని రాత్రి లేచి ఎత్తుకులాడుకొని మళ్ళీ వేసుకొని తినేవాళ్ళు ఉన్నారు. ఆకలి లాంటిది, తినడం తప్పని నేను అనట్లే. వినండి, అన్నం ఎంతమందికి? అందరికీ. అమ్మా, నీరు ఎంతమందికి? అందరికీ. గాలి ఎంతమందికి? అందరికీ. దేవుడు ఎంతమందికి? అందరికీ. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అందరికీ ప్రభు. 10:36 చెప్పాడు అపొస్తలుల కాలంలో. అందరికీ ప్రభు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? మనుషులందరూ ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. అందరూ మారు మనస్సు పొందాలి. చాలామంది ఇక్కడ అక్కోళ్ళే ఉన్నారు. తప్పుగా అర్థం చేసుకోమాకండి. నేను ఎప్పుడు వచ్చినా మీకు అదే చెప్తాను. మీ ఇంటిలో యజమానులు ఉన్నారా లేదా? ఉన్నారు. ఎక్కడున్నారు? ఇంటికాడ ఉన్నారు. ఎందుకు? ఇంటికి కాపులు పెట్టి వచ్చారా? మీ పిల్లలు ఉన్నారు లేదా? ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? ఆలోచన చేయాలి. మీ తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? మీ అత్తమామ గారు ఉన్నారా? ఉన్నారు. వారు ఎక్కడున్నారు? మీ అన్నదమ్ములు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు?
ఏనండి, మీ యజమానులకి, మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులకి, మీ అన్నదమ్ములకి ఏం కావాలి? మారు మనసు కావాలి. నీళ్ళు అక్కర్లేదు అన్నట్టే మారు మనసు వద్దంటే, ఆహారం అక్కర్లేదు అన్నట్టే. వినండి, దేవుడిచ్చే మారు మనసును పొందాలి. పొందకపోతే చాలా ప్రమాదం ఉంది. అంతే. దేవుడిచ్చే మారు మనసు ఏం చేయాలి? పొందాలి. మారు మనసు పొందాలి. అందరూ పొందాలి. నాకు అక్కర్లేదంటే కుదరదు. నీకు రోసం ఉంటే అన్నం తిన మాకంటారు కదా, నా ఇంట్లో తినొద్దు అంటారు. ఎడకపోతే హోటల్లో తింటాడు. హోటల్లో తినకపోతే ఎవరన్నా ఆకలి అవుతుందని ఏదన్నా అడిగి పెట్టించుకొని తింటాడు. దేవుడు అంటే నీకు రోసం ఉంటే గాలి పీల్చుకోమాకన్నాడు అనుకోండి, అన్నమాట. అర్థమైందా? నేను మారు మనసు పొందానంటే పొందని వాడు, నేను ఇచ్చే గాలి అంటే పీల్చుకుంటావు. నువ్వు రోసం ఉంటే పీల్చుకోమాకు. గాలి పీల్చుకోకపోతే ఏముంది? సచ్చూరుకొండం. వెంటిలేటర్లో ఉన్న వ్యక్తికి గాలి పెట్టాలి. ఆక్సిజన్లో ఉన్న వ్యక్తికి ఏం పెట్టాలి? పడకలో ఉన్న వ్యక్తి ఆక్సిజన్ రూపంలో గాలి, వెంటిలేటర్ రూపంలో గాలి పంపించాలి. ఇప్పుడు దేవుడు పెట్టిన గాలి కాకుండా కుర్చీపాల ద్వారా గాలి తయారు చేసుకుంటున్నాం మనం, తెలుసా? ఈ ఫ్యాన్ ఏంటి? ఇది దేవుడు పెట్టాడా మనం పెట్టామా? చెప్పండి. దేవుడు పెట్టిన గాలి సరిపోక ఏం చెప్పి మానవుడికి దేవుడు జ్ఞానం ఇచ్చాడులేండి. ఈ ఫ్యాన్ తిరుగుతుంటే ఆ గాలి అమ్మయ్య అంటారు. చాలామంది వస్తున్నా కానీ ఏం చూసుకుంటారు? మందిరంలోకి ఫ్యాన్ ఎక్కడుందో అక్కడ చూసుకుంటారు. ఎందుకో? చల్లగా గాలి వస్తే నిద్రపోవచ్చు అని. ఆలోచన చేయాలి. గాలి ఎవరిచ్చారు? నీరెవరిచ్చారు? ఆహారం ఎవరిచ్చారు? చెప్పండి అమ్మా. దేవుడే ఇచ్చారు. ఆరోగ్యం ఎవరిచ్చారు? ఆయుష్ ఎవరిచ్చారు? సజీవు లెక్కలు ఎవరు ఉంచారు? ప్రాణభక్తులు ఎవరు ఉంచారు? నేటికి బ్రతికించింది ఎవరు? అది మారు మనసును తునీకరించే వ్యక్తిగానే ఉన్నారు. మనుషులందరూ మారు మనసు పొందాలి. ఏం పొందాలి చెప్పండి? మారు మనసు పొందాలి. రండి, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. వాక్యమైన మనసు ఉంచండి. 12వ వచనం చదువుతారా? 6:12. కాబట్టి 6:12 రోమీలకు రాసిన పత్రిక. 5:12. రైట్, 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున. మనుషులందరూ పాపం చేశారు. పాపం చేసిన మానవుడికి విమోచన కలగాలంటే, విముక్తి కలగాలంటే మారు మనసు పొందాలి. మనుషులందరూ ఏం చేశారు? పాపం చేశారు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. మేలేంది వెలిగేలా చేయకపోవడమే పాపం. ఏది నిజమో దాన్ని అబద్ధంగా భావించడమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనుషులందరూ పాపము చేసినందువలన మరణము అందరికీ వచ్చింది. ఆదామును పోలి జీవిస్తున్నాం మనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30 వచ్చింది. 17:30 చూస్తారా? అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30 వచ్చింది. అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా, అమ్మా వినండి, మనసు పెట్టాలి మీరంతా. చూచి చూడనట్టుగా ఉండెను. మీరు చాలా విషయాలలో మీ పిల్లల్ని ఏం చేస్తుంటారు చెప్పండి? తండ్రి ఏమో సిట్ చెప్తుంటాయి. నువ్వు ఆడికి పోయావు, అక్కడికి పోయావు, ఆడికి పోతున్నావు, ఇంట్లో ఉండు, చెప్పిపో, ఎక్కడికి పోతున్నావు అంటారు. బండి ఎందుకో, సైకిల్ ఎందుకో, డబ్బులు ఎందుకు అనే తండ్రి అంటే మమ్మీ మాత్రం జల్లకి ఇస్తామంట. తండ్రికి తెలియకుండా తండ్రి జేబులో కొట్టేసి ఇంకా ఆడిడ ఎత్తుకులాడైనా కానీ యాడికి పోయిండోడు
అని తండ్రి అడిగితే వస్తారులేండి అని చెప్పి కవర్ చేస్తుంటారు తల్లులు. అవునాగా చెప్పండి. ప్రతి దానికి ఎందుకండి అంత కాపాడుతావు నువ్వు అంటే, పిల్లల దృష్టిలో తల్లిదండ్రులు తల్లి ప్రేమిస్తుంది, తండ్రి మందలిస్తాడు. తల్లిని ప్రేమిస్తారు, తండ్రిని కొంతమంది కుమారులు అసహ్యంగా చూస్తారు. ఎందుకు చెప్పండి? ఎందుకని? తండ్రి మందలిస్తాడు, తల్లి మాత్రము బోమాకురా, అటు చేయమాకురా, మయ్యగాదు అంటూ తల్లి. తండ్రి అట్లా చెప్పడు, అయ్యలేదు అమ్మలేదు. 2 దెబ్బలు కొట్టి చెప్తాడు తండ్రి. చాలామంది నేటి దినాలలో తల్లిదండ్రులు వినండి పిల్లలు గమనించాలి, ఇద్దరు కలిసి పిల్లల విషయంలో ఒక ఆలోచన కలిగిన వారిగా ఉండకపోతే, పిల్లల గురించి, భవిష్యత్తును గురించి, చదువును గురించి, వారి ప్రవర్తనల గురించి, వారు ఎక్కడికి వెళ్తున్నారు, వారు ఏం చేస్తున్నారో ఇద్దరు డిస్కస్ చేసి మాట్లాడుకోకపోతే, తండ్రికి తెలియకుండా తల్లి, తల్లికి తెలియకుండా తండ్రి పిల్లల పట్ల ఒక రహస్యం కలిగిన వారిగా ఉంటే చాలా ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. తర్వాత ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏం చేస్తారు? చూచి చూడనట్టుగా ఉంటారు. మన పిల్లోడేగా, అలా వాడి సహవాసం బట్టి ఇటు అయిపోయాడండి. వాళ్ళ అమ్మాయి సాహసం బట్టి అమ్మాయి, అసలు మా పిల్లలు నోట్లో పెడితే కొరకరు. ఎంత అమాయకులో, ఎంత అసలు ఎట్టేటోళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. వాడి సావాసం, అమ్మాయి సావాసం బట్టి మా అమ్మాయి చెడిపోయింది, వాడి సావాసం బట్టి మా వాడు చెడిపోయాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మన ప్రకాశం డిస్టిక్లో ఒక మాట అంటారు కదా, మన బంగారం మంచిదైతే ఎక్కడికి వెళ్తుందంట, అక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటారు కదా. ఆలోచన చేయాలి. మన పిల్లోడు నిప్పు కదా, మన పాప నిప్పు కదా, మరి ఈ పరిస్థితి ఎందుకు తుప్పైంది? తుప్పయ్యాడు, నిప్పులా ఉండొచ్చు కదా. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చూచి చూడనట్టుగా తల్లిదండ్రులు ఉంటున్నారు వయసు పెరిగిన పిల్లల పట్ల. పిల్లలు గమనించాలి. వారి బలహీనతలను వెరిగి, వారి అవిధేయతను వెరిగి, వారి అయోగ్యతను వెరిగి, వారిలో తప్పులను వెరిగి, వారి నడవడిని వెరిగి తల్లిదండ్రులు గుర్తించేవారిగా ఉండాలి. ఎప్పటికప్పుడు వారిని కరెక్షన్ చేయాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. వదిలేస్తూ ఉంటారు. పోనీలేండి, కొత్త మాకు ఊరిక నీ ఎత్తు అయితే కూడా కొడతావా, నీ ఎత్తు అయితే కూడా మందలిస్తావా, నీ ఎత్తు అయితే కూడా అరుస్తావా అన్నట్టు తల్లిదండ్రులు. తల్లి మాట్లాడుతున్న మాటలు, అప్పుడప్పుడు తండ్రి మాట్లాడుతున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ ఇంటికైనా వెళ్ళి పిల్లల్ని అడగండి, నీకు మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా అని. అంటే డబ్బులు కావాల్సి వస్తే డాడీ ఇష్టము, డబ్బులు లేకపోతే మమ్మీ ఇష్టము. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చూచి చూడనట్టుగా ప్రేమ కలిగిన దేవుడు అజ్ఞాన కాలమున, మోసే కాలములో, వినండి, న్యాయాధిపతుల కాలములో, రాజుల కాలములో, న్యాయాధిపతుల కాలములో, యాజకుల కాలములో చూచి చూడనట్టుగా తన ప్రజల పట్ల ఆయన ఉన్నాడు. ఇప్పుడు అలా ఉండడానికి వీలు. అజ్ఞాన కాలమది, ధర్మశాస్త్రం ఇగమది పాపాన్ని చూపించింది, పాపానికి విరుగుడు చూపించలేదు. నేటి దినం ఏం చెబుతుంది? పాపాన్ని చూపిస్తుంది, పాప ఫలితము చూపిస్తుంది. పాపములో నుండి విమోచన ఎలాగా తెలియచేస్తా ఉంది. అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. మన పిల్లోడేగా తింటేమి, మన పిల్లోడేగా ఖర్చు పెట్టుకుంటేమి, మన పిల్లోడేగా అనుభవిస్తేమి, మన పిల్లోడేగా ఆనందిస్తేమి అన్నట్టుగా ఉండవచ్చు. కానీ కొన్ని ఇంటెన్స్లో మాత్రమే జాగ్రత్త కలిగిన వారిగా తల్లిదండ్రులు ఉండాలనే సత్యాన్ని గమనించాలి. కొంతమంది ఎంత సిట్టుగా ఉంటారంటే, సిట్ కదిలాడుతాడు, ఎందుకు కదిలాడావు, ఇటు ఎందుకు చూసావు, అక్కడ ఎందుకు నిలబడ్డావు, వాళ్ళకి ఎందుకు మాట్లాడుతున్నావు, అట్టెందుకు చేస్తున్నావు అంటుంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి.
చాలా జ్ఞానయుక్తంగా తెలివితో నేటి దినాలలో పిల్లలతో తల్లిదండ్రులు మెలుగుకోవాల్సిన అవసరం ఉంది అనే సత్యాన్ని గమనించాలి. వినండి, దైవగ్రంథం చెప్తున్నమాట, అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. అయినను అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు. అజ్ఞాన కాలంలో కూడా సంహరించబడ్డారు, ఉగ్రతకు గురయ్యారు, శాపానికి గురయ్యారు, త్రాగుబోతులయ్యారు, దొంగలయ్యారు, వ్యభిచారులయ్యారు, అబద్ధికులయ్యారు, మోసగాళ్ళయ్యారు, దేవుని మీద తిరుగుబాటు కలిగిన వారయ్యారు. భూమి నోరు తెరిచి మృంగి వేసిన పరిస్థితి వారికి వేరుపడింది. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తానండి. ఇది అజ్ఞాన కాలం కాదు. అజ్ఞాన కాలమున దేవుడు చూస్తున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. నువ్వు ప్రభువు నమ్ముకో, నీ భర్త మారు మనసు పొందాలంటే, నీ పిల్లలు మారు మనసు పొందాలి, నీ తల్లిదండ్రులు మారు మనసు పొందాలి, నీ అన్నదమ్ములు మారు మనసు పొందాలి, నీ కుటుంబ సభ్యులు మారు మనసు పొందాలి. ఇప్పుడే పొందాలి. ఇంకొద్దిగా టైం ఉందిలన్నా, చదువు అయిపోతే, పెళ్ళి అయిపోతే, అప్పు తీరితే, అప్పుడు దాకా అబద్ధం ఆడి అటు ఇట్టున్నా పర్లేదు, అబద్ధం ఆడి అట్టు చేసి ఇట్టు చేసి అప్పు తీర్చి తర్వాత దేవా క్షమించని బాప్తిజం తీసుకుంటానట్టుకున్నారు కొంతమంది. ముందుకు సాగుతానట్టుగా ఉన్నారు. అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. అందరూ మారు మనసు అనే మాట వైద్యుడైన లూకా తెలియజేస్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలనే మాట పేతురు గారు తెలియజేస్తున్నాడు. అందరూ పొందాలి. ఎందరిలో మాట్లాడుతున్నా, ఇక్కడ ఉన్నవారు యేసు ప్రభువు నమ్ముకున్న వారు ఎంతమంది చేతులు ఎత్తండి. నమ్ముకోకపోతే ఎత్తొద్దు, నమ్ముకొని బాప్తిసం తీసుకోకపోతే ఎత్తొద్దు. రైట్, మంచిది. నమ్మని వారు కొంతమంది ఉన్నారు. నమ్మని వారు ఫీల్ కావాల్సిన పర్లే, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మందిరానికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, అది సంతోషం. ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి అయినా నువ్వు మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. ఏమన్నాడు పేతురు రాసిన 2వ పత్రికలో? ఆయన దీర్ఘశాంతము గలవాడిగా ఉన్నాడు. నీ అవిధేయతను బట్టి, నీ అయోగ్యతను బట్టి, నీ లోపాలను బట్టి, నీ హృదయంలో దాగి ఉన్న అపవిత్రతను బట్టి ఆయన చూస్తూ ఉన్నాడు. ఇకనైనా నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ పాపాన్ని, నీ అపవిత్రతను, నీ దుర్మార్గతను, నీ చెడుగును మార్చుకుంటావేమని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఇలాగా అందరూ అంతటా ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. చాలిక త్రాగుబోతువా, త్రాగింది చాలు. తిరుగుబోతువా, తిరిగింది చాలు. దొంగవా చాలిక, వ్యభిచారివా చాలిక, అబద్ధికుడివా చాలిక, మోసగాడివా చాలిక. అందరూ పొందాలి, అందరూ పొందాలి. నేను మారు మనసు పొందను అంటే వీలు పడదు. ఇలా గమనించాలి. అందరూ మారు మనసు పొందాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి. దేవుని వాక్యము ఘోషిస్తూ ఉంది, దేవుని వాక్యము ప్రకటిస్తుందనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? 13:5 లూకా రాసిన సువార్త. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. మీరు మారు మనసు పొందని ఎడల అమ్మా వినండి, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే. చూడండి, బైబిల్ చూడండి. అందరూ మారు మనసు పొందకపోతే ఏమవుతారంట? అందరూ అలాగే నశించిపోతారు. ఏమైపోతారు? అందరూ అలాగే నశించిపోతారు. ఏమ్మా జాగ్రత్తగా వినండి. పక్కింటిలో ఉండే అక్కను పిలిచి ఒక్క నువ్వు నశించిపోతావు అనండి. నీకేమొచ్చింది అని అంటాం లేదా? ఉన్నా నువ్వు నాశనం అయిపోతావు, నశించిపోతావు, నీకేమొచ్చిందిరా? చూసారా? సుప్రీంకోర్టుకు పోవాలి ఆ మాట అంటే. సామాన్యంగా ఉండదు. ప్రభు అంటున్నాడు, నువ్వు నశించిపోతావు, నాశనం అయిపోతావు మారు మనసు పొందకపోతే.
నువ్వు చేసే కార్యాలను బట్టి చూస్తూ దీర్ఘశాంతం గలవాడిగా ఉన్నాను. చూస్తూ 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 ఉన్నాను. నీ విధానాన్ని, నీ పరిస్థితులను, నీ యొక్క హృదయ కాఠిన్యం, వాతవేవుడైన మనస్సాక్షి, నువ్వు ఏ రీతిగా దేవునికి విరోధంగా బ్రతికావో, జీవించావో, ఏ రీతిగా చేయకూడని పనులు చేశావో అవన్నీ నేను చూస్తూ దీర్ఘశాంతం గలవాడిగా ఉన్నాను. అమ్మా చూసారా, ఏందిరా వాడిని అట్టగొట్టావు, తలకాయ పగిలింది ఏందిరా, అంత కోపం ఎందుకు? ఎన్ని రోజులని చూసానే, ఎన్ని రోజులని కనిపెట్టానే. ఒకసారి చెప్పిన, 2 సార్లు చెప్పిన, 3 సార్లు చెప్పిన, 4 సార్లు చెప్పిన, ఇంకా వాడిని చంపేదాకా నేను వదిలిపెట్టను అంటారు. చెప్పండి అమ్మా, వదిలిపెట్టను. ఒరే క్షమించేది లేదుగా. నేనైనా వాడైనా ఏదో ఒకటి కావాల్సిందే ఈరోజు అంటారులే. చెప్పండి అమ్మా, ఈరోజు మా ఇంట్లో ఒకటి చచ్చిపోవాలి, వాళ్ళ ఇంట్లో వాడైనా ఒకటి చచ్చిపోవాలంటాడు. కత్తి తీసుకోండి. ఈయన 4 పట్టుకుంటే, ఆయన 4 పట్టుకుంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏందమ్మా అంత కోపం వచ్చిందండి? అంతేనమ్మా ఆయన కోపం. అమ్మో, ఆయన కోపం వస్తే ఇంకా అస్సలు భరించలేం, పట్టుకోలేమమ్మా. నిజమేనమ్మా అంత కోపం అంటారు. చెప్పండి అమ్మా, అంత కోపం, మూగి కోపం అంట. ఏ కోపం? మూగి కోపం అమ్మ. ఇద్దరు వదిలిపెడితే ఎవరినెవరు చంపుకుంటారు తర్వాత సంగతి. కానీ మనిషికే 1-2 సార్లు వినకపోతే అంత కోపం వస్తే, మనిషి మాట విననందుకే అంత కోపం వస్తే, మనిషికి మనిషే దేవుడు పుట్టించి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, సజీవ లెక్కలు ఉంచి, ప్రాణభక్తులుగా ఉంచి, భూమి ఇచ్చి, ఆకాశం ఇచ్చి, ఈ ప్రకృతినిచ్చి, ప్రకృతిలో నిన్ను ఒక మనిషిగా పెట్టి, సమాజంలో నిన్ను జీవింపజేసి, ఇంతగా దేవుడు నిన్ను అనేక రీతిలుగా ఆయన కృప, కాపుదల, భద్రత, సహాయాన్ని ఇస్తే, ఆయన నీవే తిరుగుబాటు కలిగిన వ్యక్తిగా ఉంటే ఆయన కోపం రాదా? చెప్పండి. ఒక మాట చెప్తా. ఈ ఊర్లో ఎవరైనా రే ఈ ఊర్లో తిరగవు, ఈ తమ్మారంలో ఎవడు తిరగడు, జాగ్రత్త అంటే అడిగిపోవచ్చు. చెప్పండి అమ్మా. ఒంగోలు పోవచ్చు, ఒంగోలు కాకపోతే అద్దంకి పోవచ్చు, అద్దం కాకపోతే విజయవాడ పోవచ్చు, విజయవాడకి గుంటూరు పోవచ్చు, గుంటూరు కాకపోతే బొంబాయి అయినా పోయి బతకవచ్చు. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు. అసలు దేవుడు చేతిలో పడితే ఇంక అసలు ఇంకేడని తప్పిస్తుండేది. నువ్వు ఎక్కడికి పోగలవు? ఆయనకు అగపడకుండా దాపెట్టుకోగలవా? రేపు పోలీసు వాళ్ళు వచ్చి పోరా అంటే బాత్రూంలోనో డమ్ములోనో ఎక్కడో సార్ దాపెట్టారు వేసి వాళ్ళు పోయింది రా అంటావా? ఈ నువ్వు డమ్ములో ఉండు, బాత్రూంలో ఉండు, మిద్దె మీద ఉండు, ఇంటిలో ఉండు, బీరులో దాపెట్టుకో, ఏడుందో ఎవరికి తెలుసు చెప్పండి? దేవుడికి తెలుసు. దేవునికి మరుగైన స్థలము లేదు, ఆయనకు మరుగైనది లేదు. మనుషుల కళ్ళు మూపి వచ్చేమో, దేవుని కళ్ళు మూపించలేవు. జాగా మీరు మారు మనస్సు పొందకపోతే మీరందరూ అలాగే చెప్పండి, అలాగే నశించిపోతా. అమ్మో, ఎంత ఆకురుడయ్యాడండి ప్రభు, ఎంత ఆకురుడయ్యాడండి ప్రభు. నశించిపోతున్న ఈ ప్రజల పట్ల ఒకసారి చెప్పిన మాట కాదది. నశించిపోతారనే మాట ఒకసారి చెప్పిన మాట కాదది. 2024 సంవత్సరాల నుంచి ప్రభువారు బోధిస్తూనే వచ్చారు. ప్రవక్తలతో చెప్పాడు, రాజులతో చెప్పాడు, న్యాయాధిపతులతో చెప్పాడు, లేవీలతో చెప్పాడు, యాజకులతో చెప్పాడు. ప్రభువారే వచ్చి చెప్పాడు, తన శిష్యులతో చెప్పాడు. నేటికి సార్వత్రిక సంఘం ద్వారంగా ఆ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దీర్ఘశాంతము గలవాడిగా ఉన్నాడు. మారు మనస్సు పొందండి, పొందకపోతే నశించిపోతావు. వినండి పిల్లారా, గమనించండి.
కోపం వచ్చింది చంపేశాడండి, కోపం వచ్చింది పొడిచాడండి, కోపం వచ్చింది నరికాడండి అంటుంటారులే. చెప్పండి అమ్మా. కోపం వచ్చాడు చెయ్యర కొట్టాడు, కోపం వచ్చాడు తలకాయ బాగులు కొట్టాడు, కోపం వచ్చాడు ఏమైనా చేస్తాడు. ఏమొచ్చింది చెప్పండి? మనిషికి మనిషే చేస్తే దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దేవుడు అంటున్న మాట వినండి, నశించిపోతామండి. ఏమ్మా, ఒక్కసారి దేవుడు తీసుకున్న నిర్ణయం అది కాదు. ఆయన ఎలాంటి వాడు? శాంతం కలిగిన వాడు కాదు. ఏం కలిగిన వాడు? దీర్ఘశాంతం. ఏ శాంతం చెప్పండి? నేటి పరిస్థితులన్నీ ఎట్లున్నాయి? ఏమండి, 1 కేజీ చికెన్ పట్టుకురండి అంది భార్య. చాలా సంతోషంతో బొట్ట ఇచ్చింది, ఆ డబ్బులు ఇచ్చింది. కేజీ తీసుకురండి, కొత్తిమీర కూడా తేయండి, కొద్ది కరివేపాకు కూడా తేయండి, 1 అర్ధ కేజీ టమాటాలు కూడా తేయండి అని చెప్పింది. పుదీనా కూడా తేయండి, కొద్దిగా పలావ్ కూడా చేసుకుందాం అన్నట్టు చెప్పింది. నవ్వుతూ చెప్పింది, సంతోషంగా చెప్పింది. చాలా సంతోషంగా సరేలే ఈరోజు మంచిగా తినవచ్చు, మంచిగా పిల్లలు మేము అనుకున్నాడు. వెళ్ళాడు, ఏమైతే భార్య చెప్పిందో అన్నీ కొన్నాడు. తీసుకొని వచ్చే లోపు ఇంటే వాకిడి పెట్టేలోపు ఇదిగో చికెన్ అన్నాడు. అడబెట్టా అంది. అమ్మో బడి అన్నట్టు అంది. ఇదిరా ఇందాకలో ఉన్న ఆ సంతోషం ఇప్పుడేమైంది? ఏమైంది? నా భూకంపం వచ్చినట్టుందా? ఏంటిది? అల్పపీడనం ఏర్పడినట్టుందే సముద్రంలో. ఒక గ్లాస్ తీసుకోమా. ఇందాకలో నవ్వుతుంది, ఇందాకలో సంతోషం, ఇంతలో ఏమైంది? ఏం మాట్లాడకుండా పాపం మెల్లగా బుట్ట తెచ్చి ఏడొకసాట పెట్టినానని కూడా చెప్పకుండా 1కి 2 గ్లాసులు నీళ్లు తాగి బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి 7 నీళ్ళు తాగింది మర్చిపోయి మళ్ళీ రోడ్డు మీద నీళ్లు తాగి మళ్ళీ ఆడ టీ తాగి ఆ బజారుకి పోయి ఏంద్ర ఇటు వచ్చినంటే ఏం లేదు అంటాడు. మళ్ళీ ఆడికిపోయి ఆడికట్ట వచ్చిన అంటాడు. ఏంద్ర ఇక్కడ తిరుగుతున్నావు, 9 అయినా కానీ ఇంటికి పోలేదు, ఏందిరా చీకటి అయిందని అంటే పోతలే అంటున్నాడు. ఏమై చెప్పండి అమ్మా. చూసారా? నేటి దినాలలో చాలామంది, అంటే మీరందరూ ఇట్లున్నారని చెప్పట్లే, అంతలోనేమైంది మనుషుని స్థితి. భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఈ స్థితిలో ఉంటే మన పరలోకపు తండ్రి ఉండడా? అంతలోనే సీరియస్గా ఉంటారు, అంతలోనే నవ్వుతారు కదా, అంతలోనే నవ్వుతారు. ఇప్పుడు ఏందిరా ఇందాకలా ఇంత సీరియస్గా ఉన్నారు, అన్నం బాగున్నారా, కలుగొడుకోండి, అన్నం తినండి, ఇప్పుడు తిన్నారో ఏమో, అక్క వాళ్ళంతా బాగున్నారంటే ఇందాకలకి ఇప్పటికి ఇంత మార్పు, ఒక క్షణంలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అన్నట్టుగా వచ్చిన వాళ్ళు బిత్తరపోయి వస్తూ ఉంటారట. వినండి, మనసుల్లో అప్పుడే సంతోషపడతాడు, అప్పుడే దుఃఖపడతాడు, అప్పుడే నవ్వుతాడు, అప్పుడే ఏడుస్తాడు. మానవుడు స్థితి అది. దేవుని మాటల వైపు మనసు. కొంతమందిని ఎప్పుడు నవ్వరలేండి, వారి ముఖాల్లో ఎప్పుడు నవ్వినట్టు మనకు రికార్డులో రాసుకున్నట్టు ఉండదు. ఎప్పుడు చూడు వాళ్ళ ముఖం అంతా కాలిపోయింది, బూడిదైపోయింది. మొత్తం తీసుకెళ్ళి అమ్మా ఏ ప్రాజెక్టు దగ్గర ఉండేది మీకు? ఏ ప్రాజెక్టు? అదే ఆ ప్రాజెక్టులో తీసుకెళ్ళి బూడి చేసి వచ్చామండి అన్నట్టుంటారు. అప్పుడప్పుడు మందిరంలోనన్నా నవ్వుతుండండి, దేవుని సన్నిధిలోనే నవ్వుతుండండి అమ్మా. ఏందో అంతా చూడండి, ఇంట్లో ఏడుతారు, టీవీ దగ్గర ఏడుతారు, సీరియల్ చూసి ఏడుతారు, మందిరంలో ఏడుతూ ఉంటారు. అంత మొఖాలు ఎప్పుడు నవ్వినట్టు ఉండదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రభు ఎలాంటి వాడంట? ఏ శాంతము? దీర్ఘశాంతం. చూస్తూ ఉన్నాడు. నీకెన్ని సంవత్సరాలు? చెల్లి నీకెన్ని సంవత్సరాలు? తమ్ముడు నీకెన్ని సంవత్సరాలు? పెద్ద ఆయన నీకెన్ని సంవత్సరాలు? బాబు నీకెన్ని సంవత్సరాలు? అమ్మ నీకెన్ని సంవత్సరాలు? నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, నీ హృదయంలో దాగి ఉన్న అపవిత్రతను బట్టి ప్రభు దీర్ఘశాంతం గలవాడిగా ఉన్నాడు. నీ మార్పును చూస్తూ ఉన్నాడు. ఇకనైనా త్రాగుడు మారుతాడు, వ్యభిచారం మారుతాడు, అపవిత్రతను మారుతాడు, దుర్మార్గతను వీడుతాడని ప్రభు చూస్తూ వస్తూ ఉన్నాడు.
చూస్తూ 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 వస్తున్నాడు. ఏమన్నాడు ప్రభు చెప్పండి? నశించిపోతారు. ఏమైపోతారు? నశించిపోతారు. ఈ మాట అన్న వ్యక్తి, అమ్మా వినండి, సృష్టికర్త దేవుడు. దేవుడు అన్నాడు ఈ మాట. ఎవరన్నారు చెప్పండి ఈ మాట? దేవుడు అన్నాడు. ఆలోచన చేయాలి. దేవుడు అన్నాడు ఈ మాట. ఇలా ఒక మాట చూస్తారా? ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. ఎబ్రీ 10:31. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. తప్పించుకోలేవు, జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావేమో, ఎవరు చూడట్లేదులే, ఎవరు కనుక్కోవట్లేదులే, ఎవరి కంటపడట్లేదులే, అమ్మయ్యా బయటపడ్డాను అనుకుంటున్నావేమో. అయ్యా బాబు, మైక్ ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, దేవుని స్వాధీనములో ఆధీనములో ఉన్నావు. దేవుని కృపచేతనే నడుస్తున్నావు, దేవుని కృపచేతనే చూస్తున్నావు, దేవుని కృపచేతనే సజీవ లెక్కలో ఉన్నావు. దేవుని కృప లేకపోతే కళ్ళు మూసి కళ్ళు కూడా తెరవలేవు, జాగ్రత్త. దేవుని కృప లేకపోతే ఒక అడుగు ముందుకు కానీ వెనక్కి కానీ వేయలేవు, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. మనం దేవుని చేతిలో ఉన్నాం, ఆ సంగతి నువ్వు మర్చిపోయావు. అందుకే మారు మనసు పొందడానికి ఆలోచన చేస్తున్నావు, రక్షణ పొందడానికి ఆలోచన చేస్తున్నావు, నీ హృదయంలో ఉన్న అపవిత్రతను విడిచిపెట్టడానికి ఆలోచన చేస్తున్నావు. తుచ్చమైన వాటికి బానిసై దాసుడై ఈ లోకంలో ఆనందిస్తూ అనుభవిస్తూ సంతోషిస్తూ ముందుకు సాగుతున్నావు. నశించిపోతావంటున్నాడు ప్రభు. ఏమైపోతావంటున్నాడు? నశించిపోతావు. నశించిపోతావు. బాబు అయ్యా, ప్రభు పేరట ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి ఈ రాత్రి మైకు ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, దేవుని మందిరంలో చేరి ఉన్న నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రభు పేరట మిమ్మల్ని బతిమలాడుతున్నాం. మీరు నశించిపోకముందే, దేవుని ఉగ్రత ఎదుర్కోకముందే, దేవుడు మిమ్మల్ని నశింప చేయకముందే, ఈ దినమే ఇప్పుడే నువ్వు మారు మనస్సు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. మారు మనస్సు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. మారు మనస్సు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తారా? రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. రోమా 2:4. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుట నిన్ను ప్రేరేపించుచున్నదని వెరుగక. అమ్మా ఏం చేస్తామని కొంతమంది దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగిస్తుంది. చెయ్యొద్దు, పాపాలు ఒప్పుకో, ఎల్లు ముందుకో, సేవకుడితో చెప్పు, నేను మారు మనసు పొందుతానని చెప్పు, నా పాపాలు ఒప్పుకుంటానని చెప్పు, నేను రక్షణ పొందుతానని చెప్పు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాగా, నీ తప్పును తెలియజేస్తున్నాగా, నీ తప్పును చూపిస్తున్నాగా. చదువుతారా? ఇంకేమంటున్నాడు అక్కడ? వెరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును. ఇక్కడ కూడా అంటున్నాడు, ఆయన సహనము దీర్ఘశాంతమును. అమ్మా ఏం చేస్తున్నాడ? తునీకరిస్తున్నాడు. నాకు రక్షణ వద్దుపోరా, మారు మనసు వద్దుపో. అయ్యా ప్రార్థనకు రాయ్యా, నువ్వు పోతే సార్లే, నువ్వు నమ్ముకుంటే సార్లే, అందరు పోయి మందిరంలో కూర్చుంటే బతికేదట అంటున్నప్పా. అందరూ పోయి మందిరంలో కూర్చుంటే బతికేదట. అబద్ధం ఆడకపోతే ఈరోజు ఎట బతుకుతాం, మోసం చేయకపోతే ఎట బతుకుతాం? నువ్వు చేయి ప్రార్థన చాలు అన్నట్టుగా ఉన్నారు. దేవుని అనుగ్రహం, దేవుని కృప, దేవుని దీర్ఘశాంతం. అక్కడ ఇంకొక మాట చెప్పాడు, తునీకరించదవా.
ఏం చేస్తున్నాడంట మన మానవుడు చెప్పండి? తునీకరిస్తున్నాడు. ఎక్కడున్నావు? క్రైస్తవ పాలనలో ఉన్నావు. ఎక్కడున్నావు? క్రైస్తవ పాలనలో ఉన్నావు. ఇల్లు కట్టుకుంటే ప్రార్థన కావాలి, పెళ్లి చేసుకుంటే ప్రార్థన కావాలి, ఇంకేమైనా కార్యాలైతే ప్రార్థన కావాలి, భూస్థాపన కార్యాలు కావాలి, ప్రార్థన పెట్టాలి, పాటలు పాడాలి. దేవుడు అవసరాన్ని బట్టి కావాలి. దేవుని మాటల వైపు మనసు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. నాకు ఎట్టి జబ్బు వచ్చినా నేను ట్యాబ్లెట్ వేసుకోవాలండి అన్నాడు. ఏం వేసుకోవాలంట? నేను దేవుడే బాగు చేయాలి అంటుంటాడు. ఇంత పెద్ద చుట్టలు తాగుతూ ఉంటాడు, బీడీలు తాగుతుంటాడు. నోరు తెరిస్తే అబద్ధమే. ట్యాబ్లెట్ వేసుకోవడంట దేవుడు బాగు చేయాలి. మారు మనసు పొందావా? రక్షణ పొందావా? దీర్ఘశాంతమును తునీకరించదవా? అర్థం కావట్లే, చాలా మందికి అర్థం కావట్లే. నా ప్రియ గ్రామస్తులారా, మైకి ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేయి. చాలిక గతించిన కాలము చాలు. ఇప్పటి వరకు జీవించిన ఆ జీవితము చాలు. అనుభవించిన అనుభవాలు చాలు. ఆనందించిన పరిస్థితి చాలిక. చివరి దినాలలో ఉన్నాం, దుర్దినాలలో మనం ఉన్నాం. ప్రభు రాబోతున్నాడు త్వరగా. నువ్వు మారు మనసు పొందక తప్పదు జాగ్రత్త. ప్రభు దీర్ఘశాంతమును తునీకరిస్తే నశించిపోతావు. నువ్వు ఎంత గొప్పవాడేమైనా కావచ్చు. డబ్బుందా, ఆస్తుందా, అంతస్తుందా, పొలం ఉందా, స్థలం ఉందా, పిల్లలు ఉన్నారా, ఉద్యోగం ఉందా, పలుకుబడి ఉందా, గొప్ప నాయకుడిగా, అందం ఉందా, ఏదైనా ఉండొచ్చు. మారు మనసు లేకపోతే నరకానికి వెళ్తావు, నశించిపోతావు. అగ్ని కుండములో ఇగైగాలు కాలవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు నిన్ను తప్పించలేరు, ఎవరు నిన్ను విడిపించలేరు, విడుదల చేయలేరు. నీ డబ్బు, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ అందం, నీ జ్ఞానం, నీ తెలివి, నీ ఉద్యోగం, ఎవరు నిన్ను విడిపించదు. జాగ్రత్త. ప్రభు దీర్ఘశాంతమును తునీకరించదవా? మారు మనసు పొందుటకు ప్రభు ప్రేరేపిస్తుండగా, అయ్యో వద్దురా బాబు, ఈ తాగుడు వద్దు, తాగి డబ్బులు పాడయ్యాయి, భార్యను ఇబ్బంది పెడుతున్నా, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నా, డబ్బంతా బ్రాంతి షాపులో తగలేస్తున్నా, నా ఆరోగ్యం కూడా పాడైపోయింది, దీన్ని వదిలిపెట్టాలా అనుకుంటున్నాడు. కానీ ఏం చేయట్లా? వదిలిపెట్టాలి. ఇక వద్దు, ఈ చెడు తిరుగుడు వద్దు, ఈ పాపం వద్దు, ఈ అపవిత్రత వద్దు, ఈ చెడు స్నేహం వద్దు, దీనివలన చాలా చాలా నష్టపోయాలనుకుంటున్నాడు. కానీ వదిలిపెట్టట్లేదు. బాగుపడాలని ఉందన్నా అంటున్నాడు. బాగుపడాలని ఉంది, సరిగా ఉండాలని ఉంది, చక్కగా ఉండాలని ఉంది అంటున్నాడు. కానీ దానిలో నుండి చెప్పండి ఏం చేయట్లే? బయటికి రావట్లేదు. బాగుపడాలనుకుంటే సరిపోదు. జాగ్రత్త. మారు మనసు పొందాలనుకుంటే సరిపోదు. రక్షణ పొందాలనుకుంటే సరిపోదు. నాకు కూడా అర్థమవుతుందన్న రావాలని, నేను కూడా రావాలనుకుంటున్నానన్నా, నేను కూడా ఇంకా నమ్మి బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నానా, మంచిదే. కానీ ప్రభు వస్తే ఏమవుతుంది? నమ్మిన వారందరూ ఉందురు పరమున, నమ్మని వారందరూ అగ్నిపాలవుతారు. దేవుని ప్రేమను తునీకరిస్తావా? దేవుని మాటల వైపు మనసు పెట్టు. ప్రభు ఎంత గొప్పవాడు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. మానవుడు మరిచాడు. నాకు డబ్బు ఉంది, నాకేమక్కర్లే, నాకు అందం ఉంది అక్కర్లే, చదువు ఉంది అక్కర్లే, ఉద్యోగం ఉంది నాకేమక్కర్లే,
పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకేంట్రా ఎదురన్నట్టు జీవిస్తున్నాడు మానవుడు. నువ్వు దేవుని ఆధీనంలో స్వాధీనంలో ఉన్నావనే సత్యాన్ని మర్చిపోయావు. నువ్వు నశించిపోకూడదు దేవుని ఉద్దేశం. దేవుని దీర్ఘశాంతమును తునీకరించకూడదు, అది దేవుని ఉద్దేశం. ఒక 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు. నువ్వు నశించకూడదనే పరలోకముడి భూలోకానికి వచ్చి తన ప్రాణమును అర్పించాడు. నశించిపోకూడదని, అగ్నిగుండానికి వెళ్ళకూడదని, ప్రాణం పెట్టినంతగా పచ్చిబొట్టుని శివరబట్టు వరకు తన అమూల్యమైన రక్తమును దారిపోయినంతగా తన దీర్ఘశాంతమును చూపించాడు. శ్రమలు, నిందలు, అవమానం, వేలన, దెబ్బలు అనుభవించాడు ప్రభు. విసర్జించబడినవాడు, తునీకరించబడినవాడు, వ్యాధి అనుభవించబడినవాడు వలయ్యాడు. ఆయన నేరం చేయలేదే, ఏ తప్పు చేయలేదే, ఏ పాపము చేయలేదే. ఎంత దీర్ఘశాంతము గలవాడిగా ఉన్నాడు. సర్వ లోకమానవాడి పాప పరిహారం కొరకు మనుష్యులందరూ మారు మనసు పొందాలని, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా అందరూ మారు మనసు పొందాలని ఆయన తన ప్రాణం అర్పించాడు. ఎంత ప్రేమ కలిగిన వాడండి, ఎంత కరుణ కలిగిన వాడు ప్రభు, ఎంత కృప కలిగిన వాడు ప్రభు. ప్రభు దీర్ఘశాంతము తునీకరించదవా? నాకు అక్కర్లేదు. మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా సిలువను గురించి చెప్పి యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళ చేతులు ఎత్తానంటే ఎత్తడానికి సందేహిస్తున్నారు. అమ్మో, నేను చెయ్యెత్తితే టీవీ చూడకుండా మానవకోవాలి, నేను చెయ్యెత్తితే నా చెడు స్నేహాన్ని మానాలి, నేను చెయ్యెత్తితే నా త్రాగుడు, నా అపవిత్రత, నా దుర్మార్గతను వీడడం కష్టమో, దీన్ని వదిలిపెట్టలేను మో. అందుకే దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నా. ఏం చేస్తున్నారు చెప్పండి? అనుసుకుంటున్నా. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నాడు. ప్రభువు ప్రేరేపిస్తున్నాగా ముందుకు రావడానికి, ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదండి మనిషి. పశ్చాత్తాపపడడానికి ఇష్టపడట్లేదండి మనిషి. తనలో ఉండే లోపాన్ని గుర్తెరిగినా ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు, విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. ప్రియాన దీర్ఘశాంతము గలవాడిగా ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు. ఒక విషయం మాత్రం చెప్పునా, వినండి అమ్మా. దేవుని జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ప్రేమ కలిగిన దేవుడు 2 చేతులు చాచి పిలుస్తున్నప్పుడు రాకపోతే, అంగీకరించకపోతే, ప్రభు పిలుపుకు లోపడకపోతే, వినండి, పిలిచినప్పుడు రాకపోతే నీవే వస్తావు. జాగ్రత్త. ఎలా వస్తావు? ప్రభు ధోని ఆడుకుంటారైన మందిరానికి నడిపిస్తాడు, అది గుర్తుపెట్టుకో. ఈడ్చుకుంటారైన మందిరానికి దేవుడు తీసుకొని వస్తాడు. జాగ్రత్త. ఎవర్రా ఈ గోలేంట్రా, ఈ మైకేంట్రా, ఈ ఆశీర్వాదానికి పెద్దలకి ఏం పనిలేదా అన్నట్టుగా ఆలోచన చేస్తున్నావేమో. నా కొరకు ప్రార్థన చేయండి అని 2 చేతులెత్తి అడిగే దినం రాబోతుంది. జాగ్రత్త. ప్రభు నిన్ను ప్రేమించి ప్రేరేపించి చేతులు చాచి పిలుస్తూ ఉండగా ఆయన దీర్ఘశాంతమును తునీకరిస్తే నష్టపోతాడు. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. అమ్మా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. మనం దేవుని చేతిలో ఉన్నాం. నీవు కానీ నేను కానీ సర్వమానవాళి దేవుని చేతిలో ఉన్నాం.
వినండి పిల్లలు, గమనించాలి. దేవుని చేత జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం, చలిస్తున్నాం, ఊపిరి పీలుస్తున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. అది గుర్తుపెట్టుకో. రాత్రి పడుకున్న వ్యక్తి తిరిగి లేస్తాడు, నమ్మకము. ఏమనుకుంటున్నావు? ప్రేమ కలిగిన దేవుడు చాలా చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. నీ బ్రతుకు మార్చుకోవడానికి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఏదో నిన్ను భయపెట్టి, నిన్నేదో భయాందోళనకు గురి చేసి నీకేదో ఒక భయాన్ని కలుగచేయాలనేది మా ఉద్దేశం కాదు. దేవుడు పుట్టిన నాటి నుండి నేటి వరకు ఒక వయస్సును ప్రభు నీకు ఇచ్చాడు, ఒక విధానాన్ని ప్రభు ఇచ్చాడు. తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లలను, కుమారులను, కుమార్తెలను నీకు ఇచ్చాడు. చదువును, ఆరోగ్యాన్ని, భవిష్యత్తుని ఇచ్చాడు. ఒక మనిషిగా నేను నిలబెట్టాడు. తునీకరించే సమయం ఇది కాదు. తునీకరించడానికి వీలు లేదు. తునీకరించడానికి వీలు లేదు. పిల్లలు గమనించాలి. మారు మనసు పొందని వారి గురించి ఆ మాటలు ప్రభు చెప్పాడు. మారు మనసు పొందని వారి గురించి ఈ మాటలు ఎలా చెప్పాడు ప్రభు? అంతటా అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలి. కొంతమంది మారు మనసు పొందేమంటున్నారు. ఇందాక మారు మనసు పొందిన వారి చేతులు ఎక్కమంటే చాలామంది 90%. లూకా రాసిన సువార్తలో మనం చదువుతాం 3:8, మారు మనసు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసు పొందావు అమ్మా, మారు మనసు పొందావు. అబద్ధం ఆడడం మానేవా? మారు మనసు పొందావులే, పొందానంటున్నావులే. ఇక్కడ రొట్టెలు ఇరుస్తుంటే బయటికి వెళ్ళి మక్కలు ఇరుస్తానంటు. ఏం పొందావు? మారు మనసు. మారు మనసు పొందావా? ఎవరు చెప్పారు? ఉపవాస ప్రార్థన, ఏడు ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి అత్తగన్నం పెట్టకపోతుంది. వీడు ఏడు ప్రార్థన చేతివి, మీ ఆశీర్వాదం అన్న మేమందరం అప్ప అక్క ఏం ప్రార్థన చేసింది కానీ మేమే ముడిచిపోతుంటే. పశ్చాత్తాపం అంటే ఇట్టుండాలరా, ఒప్పుకోవాలంటే ఇలా ఉండాలరా. ఎంత విధేయతతో అక్క ప్రార్థన చేసింది, అన్న ప్రార్థన చేశాడు, బాబు ప్రార్థన చేశాడు, మేము మురిచిపోతే ఇంటికి వెళ్తున్నాం కానీ అత్తకు అన్నం పెట్టాలి, మామకు అన్నం పెట్టకపోతుంది, కోడలను పిలవకపోతివి, ప్రేమించకపోతివి. ఏంటి నీ ప్రార్థన? ఏది ఫలమేది? ఫలమేదండి. మారు మనసు తగిన ఫలములు చెప్పండి ఫలించాలి. ఫలములు ఫలించాలి. మనకు తెలుసు కదా, గలతీయులకు రాసిన పత్రికలో 5:22 ఏమన్నాడు? ఆత్మ ఫలము ఏమనగా అన్నాడు. ఏంటిది మొదటిది? ప్రేమ. ఏంటిది మొదటిది? మొదటి పెట్టాడు, అదే లేదు. ఏం లేదు చెప్పండి? భార్యాభర్తల మధ్య ఏమి లేదు, అన్నదమ్ముల మధ్య ఏమి లేదు, అత్తకోళ్ళ మధ్య ఏమి లేదు, అక్క చెల్లెల మధ్య ఏమి లేదు. వినండి, తండ్రి కుమారుల మధ్య ఏమి లేదు. చెప్పండి, ప్రేమ. ఏం పొందాం మనం? చెప్పండి అమ్మా. మారు మనసు ఫలమేది? ఫలములునేది ప్రేమ. మా కోసం నలిగిపోయావయ్యా, ప్రాణం పెట్టావయ్యా, విసరపడ్డావయ్యా, దంచపడ్డావయ్యా. గానుగలో ద్రాక్ష పళ్ళు వేస్తే ఇలా మెత్తగయి ఎలాగా రసమైందో అలాగా అంటివి. ఏదండి ప్రేమ? ఏది ప్రేమ? ప్రేమేది? దేవుని మాట వైపు మనసు. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. నమ్మేవులే, మారు మనసు పొందేవులే. ఫలమేది? ఫలములు ఆశించిన పరలోకపు తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చలగా.
తల్లిని ప్రేమించుట, తండ్రిని ప్రేమించుట, భర్తను ప్రేమించుట, భార్యను ప్రేమించుట, అన్నదమ్ములను ప్రేమించుట, విరుగు పొరుగు వారిని ప్రేమించుట. అర్థం కాని నీవు విశ్వాసివి, ఫలములు ఫలించాలి. ఏమండి? ఫలములు ఫలించాలి. ఏ ఫలం? మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. ఏ ఫలము? ఆత్మ ఫలములలో మొదటిది ఏంటిది? ప్రేమ. రండి, ప్రకటన గ్రంథం. ఒక సంఘంతో ఇలా చెప్తున్నాడు. మారు మనసు పొందామని చెప్పుకుంటున్నా మొదటి శతాబ్దంలో ఉన్న సంఘంతో ఇలా చెప్తున్నాడు ప్రభు. 2వ అధ్యాయంకి వస్తారా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. సహింపలేవనియు అపొస్తలుల దాకేత అపొస్తలులు చెప్పుకున్నవారు పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొట్టివని నీవు సహనము కలిగి నా నామమును భారపడించలేదని నేను ఎరుగుదును. అనండి, 9 లక్షణాలు, గుడ్ క్వాలిటీస్ చెప్పాడు ఇక్కడ. ఎన్ని? ఎన్నుంటే చక్కగా రాసుకుంటే రాసుకోవచ్చు అక్కడ సంగతులన్నీ. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము, నీ పరీక్ష, ఎన్ని చెప్పాడు ఇక్కడ. ఎన్ని ఉన్నాయో? 9 లక్షణాలు ఉన్నాయి. చదవండి 3వ వచనం. మొదట నీకుండిన ప్రేమను అదేనమాట. ఏం చేశావు? బైబిల్ బలి చదివే వ్యక్తినన్నా, ప్రార్థన బలి చేసే వ్యక్తినన్నా. ఇప్పుడేమైందక్క? ఇప్పుడేమైందన్నా? ఎప్పుడు ప్రతి క్రమకోడికి వచ్చే వ్యక్తినన్నా తల తిరుగుతున్నట్టుందంట. తిరగలే, అందుకు రాలేదంట ప్రార్థన. జ్వరం వచ్చినట్టుంది, జ్వరం రాలే. చూసారా? నీకుండిన ప్రేమను నీవు మొదట వదిలితివి. ఇంకేమన్నా చూడ అక్కడ తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏ స్థితిలో నుండి పడితివో అమ్మా, అత్తను ప్రేమించలేని విశ్వాసి, నువ్వు విశ్వాసమే కాదు, చూడు జాగ్రత్త. అంతేగా మామను ప్రేమించలేని విశ్వాసివి, కోడలను ప్రేమించలేని విశ్వాసివి, అన్నదమ్ములను ప్రేమించలేని విశ్వాసివి, ఇరుగు వారి పట్ల, బంధువుల పట్ల, రక్త సముద్రుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండకపోతే విశ్వాసిగా ఉండే అర్హత నీకు లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. పరీక్షించుకొనవలసిన అవసరం ఉంది అనే సత్యాన్ని గమనించాలి. నీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాను. నువ్వు విశ్వాసివే, 9 లక్షణాలు ఉన్న విశ్వాసివే. 9 లక్షణాలు నీలో ఉన్నాయి, 9 లక్షణాలు కలిగి ఉన్నావు. కానీ నీ మీద తప్పు ఒకటి మోపుచున్నా. నీకుండిన మొదట ప్రేమను చెప్పండి ఏం చేశావు? వదిలిపెట్టావు. ఎవరికి చెప్తున్నాడు? సంఘానికి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? మారు మనసు పొందిన వారికి చెప్తున్నాడు. పిల్లలు గమనించాలి. మారు మనసులో ఫలములు లేని ఎఫెసీ సంఘం, మారు మనసు తగిన ఫలములు లేని నేటి సర్వాధిక సంఘం. ఫలము లేని ప్రభు చూస్తున్నాడు. ఫలమేమనగా 9 సంగతులు చెప్పాడు. మొదటిదే, నీ మీద తప్పు ఒకటి మోపుచున్నాను. చదవండి. ఇంకేమన్నాడు? నువ్వే స్థితిలో నుండి పడితే ఏం చేసుకోవాలి? నాటి దినాల పరిస్థితులు ఏంటి? 2 సొక్కాలు 2 ప్యాంట్లు అంతే. నాటి పరిస్థితులు ఏంటి? 2 శారీస్ అంతే. అవునగా చెప్పండి. నాటి పరిస్థితులు ఏంటి? మట్టి కుండలు అంతేనా? తర్వాత ఏమొచ్చినాయి? ఇత్తడి, ఇనుము. తర్వాత ఏమొచ్చినాయి? రాగి, కంచు. తర్వాత ఏమొచ్చినాయి? చెప్పండి అమ్మా. స్టీల్. తర్వాత ఇప్పుడేమొచ్చినాయి? అన్బ్రేక్, ప్లాస్టిక్, ఈ జంతురు. అప్పుడు గ్లాస్ అంటే తాగి కడుక్కొని పెట్టుకోవాలి, ప్లేట్ అంటే తిని కడుక్కొని పెట్టుకోవాలి, తినకముందు కడగాలి, తిన్న తర్వాత కడగాలి. ఇప్పుడు అట్లా ఏమే గ్లాస్ పెట్టు, తాగు, పడే, హెచ్చరాకు పెట్టు, తిను, పడే. దీనేంటి? ఈజంత్రు అంటారు ఇంగ్లీష్లో. వాడుకొని పడేయండి. ఇచ్చరాకు కాదు దేవుడు వాడుకొని పడేయడానికి. జాగ్రత్త. నీ మీద తప్పు మోపుచున్నా
తమ్మారంలో ఉన్న నా ప్రియ విశ్వాసులారా, అందరూ అలా ఉన్నారని నేను చెప్పట్లేదు. కానీ ప్రేమను మరిచిన వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి ఆలోచన చేయాలి. మారులో తగిన ఫలములు ఫలించని వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి పడిన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో నుండి నువ్వు పడితివో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని ఏం పొందాలి? మన పాయింట్ వచ్చింది ఇక్కడ. ఆ తల్లి ప్రార్థన చేస్తా ఉంది. ఏమా వినండి, ఏం పొందాలంటే చెప్పండి. మారు మనస్సు పొంది. అమ్మా నమ్మిన వారు పొందాలా, నమ్మని వాళ్ళు పొందాలి? చెప్పండి. తల్లి నమ్మిన వాళ్ళు పొందాలి, నమ్మని వాళ్ళు పొందాలా? నమ్మిన వాళ్ళు పొందాలి, నమ్మని వాళ్ళు పొందాలా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరు చెప్పండి. ఎందుకు కన్ఫ్యూజన్ పడ్డారు? మారు మనసు నమ్మిన వాళ్ళు పొందాలా, నమ్మని వాళ్ళు పొందాలా? మీరు అటు చెప్పుతట్లేదు. కానీ నమ్మని వాళ్ళు పొందాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. భయపడినక్కర్లేదు. లేదు నమ్మిన వాళ్ళు పొందాలన్న చేతులు ఎత్తండి. ఊరి ఎంత తెలివికలరు. దేనికి ఎత్తరు ఏంటండి? నేను ఆశీర్వాదం అన్నా దేనికి చేయెత్తరు ఏంటి మీరు? ఇలా చెప్పిన కాడి చాలు ముగించాయి అన్నట్టు చెప్తున్నట్టు మీరు. ఏనండి, నమ్మిన వాళ్ళు పొందాలా, నమ్మని వాళ్ళు పొందాలా? నమ్మిన వాళ్ళు పొందాలని ఇప్పుడు దాకా చెప్పుకుంది అదే కదమ్మా. ఇక్కడ మారు మనసు అనే మాట ఉందా? ఉందా లేదా? ఎఫెసీ సంఘం నీకుండిన ప్రేమను నీవు మరిచా. సహనం ఉందంట, ఓర్పు ఉందంట, వినయం ఉందంట, విధేయత ఉందంట. అబ్బో 9 degrees చెప్పాడు ఇక్కడ. 9 క్వాలిటీస్ చెప్పాడు. కానీ ఇలాంటి నీకుండిన మొదటి ప్రేమను విడిచావు. ఏ స్థితిలో నువ్వు పడుతూ ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. తిరిగి లే, తిరిగి మారు మనసు. ఇప్పుడు చెప్పండి, నమ్మిన వాళ్ళు పొందాలా, నమ్మని వాళ్ళు పొందాలా? ఇద్దరు పొందాలి. అది చెప్పండి. ఇది ఎంతెందుకు గోలా? ముగిస్తా అమ్మా. ఇద్దరేం పొందాలి? నమ్మని వాళ్ళు రక్షణ మారు మనసు పొందాలి, నమ్మిన వారు సవరణ మారు మనసు పొందాలి. సవరణ మారు మనసు అంటే అత్తకన్నం పెట్టట్లే. దీని విషయాలు ఏం పొందాలి? సీరియల్ సినిమాలు చూస్తున్నావు, దీని విషయాలు ఏం పొందాలి? చూడనయ్యా, నేను చూడనయ్యా. 100 ముక్కు చెప్పులు వేసుకొని ముక్కు నేలకు రాయా. ఎప్పుడో శనివారం రోజు, మళ్ళా సోమవారం నుంచి కంటిన్యూ చేయడానికి కాదు. ఎన్నిసార్లు చెప్తామంటే ఏ సీరియల్ వదిలిపెట్టలే, ఏ సినిమా వదిలిపెట్టట్లే. అన్నీ చూడడం. శనివారం క్షమించేసయ్యా, నువ్వే గడుగయ్యా, శుద్ధి చేయ్యా, బుడబుడకుల మాదిరిగా అంతే. ఇదే పాట. శనివారం వచ్చి క్షమించు, ఆదివారం కడుగు, మళ్ళా వారం అంతా మళ్ళీ చూడడం, మళ్ళీ శనివారం రావడం కడుగు, మళ్ళీ ఆదివారం శుద్ధి చేయి, మళ్ళీ సోమవారం చూడడం. ఇదేం కాదు. మారవా నువ్వు? మారవా? ఏం పొందాలి చెప్పండి? మారు మనస్సు పొందాలి. ఎవరు పొందాలి? నమ్మిన నీవు మారు మనసు పొందాలి. జాగ్రత్త. రక్షణ పొందావని చెప్తున్నా నీవు మారు మనసు పొందాలి. యేసు రక్తములో కడగబడ్డాలని చెప్తున్నా నీవు మారు మనసు పొందాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. నమ్మిన వారు ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఇలాగే గమనించాలి. కొన్ని మారు మనసు తగిన విషయాల గురించి చెప్తూ ఈనాడు ఇలా చెప్పాడు. ఫలాలను గురించిన మాటలు మనం చాలా సంగతి చూడాలి. నమ్మిన వారు ఏం పొందాలి? ఏ స్థితిలో నుండి పడితివో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఆత్మఫలములో 9 ఏంటిది? మొదటిది ప్రేమ, 2 సంతోషం, 3 సమాధానం, 4 దీర్ఘశాంతం, 5 దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. మనలో ఉన్నాయి ఇవన్నీ. పేపర్ మీద రాసుకొని ప్రేమ ఉంటే ప్రేమ టిక్ చేయండి, సంతోషం ఉంటే సంతోషం, సమాధానం ఉంటే సమాధానం. ఎన్ని టిక్ ఉంటారు ఎవరికి చెప్పొద్దు, నువ్వే రాసుకొని చూసుకో. అమ్మో యేసు ప్రభువా క్షమించయ్యా, పశ్చాత్తాపడితే మంచిది. నువ్వు వ్యక్తిగతంగా నీవైనా మారు మనసు పొందితే మంచిది కదా. ఏ స్థితిలో నుండి పడితివో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. నమ్మని వారు ఆత్మరక్షణ మారు మనసు పొందాలి. నమ్మిన వారు ఏం పొందాలి? మారు మనసు పొందాలి. వినండి,
శిలువ మీద ఉన్న దొంగ అమ్మా, ఇద్దరు వ్యక్తులు ప్రభుని దూషించారు. కుడివైపున ఉన్నవాడు ప్రభుని గుర్తెరిగాడు, ఆయన రక్షకుడు అని తెలుసుకున్నాడు. మనమైతే చేసిన నేరాన్ని బట్టి శిక్ష అనుభవిస్తున్నాం, ఆయన చేయని నేరము అనుభవిస్తున్నాడు. మనకిది న్యాయమే అని చెప్పాడు. ప్రభు తిలా అన్నాడు, ప్రభువా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అన్నాడు. ఆ మాట అనకముందునే ఇలా చెప్పాడు. వినండి, తన మనసులో ఎలా అనుకుంటున్నాడు. మనకైతే ఇది న్యాయమే. అబద్ధికులుగా ఉండి, మోసగాళ్ళుగా ఉండి, దొంగలుగా ఉండి, వ్యభిచారులుగా ఉండి, త్రాగుబోతులుగా ఉండి, తిరుగుబోతులుగా ఉండి ఈ కొయ్యనెక్కామయ్యా మేము చేయని నేరమును అనుభవిస్తున్నాం ప్రభువా. శిలువలో పశ్చాత్తాపపడ్డ దొంగ ఆ క్షణం పశ్చాత్తాపపడకపోతే కారుడు విర్రగొట్టి, పిల్లారా గమనించాలి, విరగొట్టేవాడు చనిపోయేవాడు, నరకానికి వెళ్ళిపోయేవాడు. తునీకరించబడిన మరొకడు నరకానికి వెళ్ళాడు. పశ్చాత్తాపడ్డవాడు పిల్లారా పరదేశంలో నుంచే తరలించండి, కళ్ళు విడి ప్రాణం చేద్దాం. ఇంకెక్కువ ఇబ్బంది పెట్టడానికి నేను ఇష్టపడట్లేదు. తరలించండి, కళ్ళు విడి ప్రాణం చేద్దాం. వీలైతే మోకరించండి. నా ప్రియ చెల్లి, నా ప్రియ ప్రభువా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మారు మనసు లేని మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయంలో ప్రభు సంతోషం. మారు మనసు పొందిన నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రభు దీర్ఘశాంతమును తునీకరించగల ప్రభు తన రాకడను గురించి ఆలస్యం చేయువాడు కాడు. అందరూ మారు మనసు పొందారు. వారి ఎడల సహనముతో కనిపెడు. త్రాగుబోతు మారు మనసు పొందాలి, దొంగలు మారు మనసు పొందాలి, వ్యభిచారులు మారు మనసు పొందాలి, అబద్ధికులు మారు మనసు పొందాలి, లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తున్న వారు మారు మనసు పొందాలి. అది ప్రభు కోరు. మందిరంలో చేరి ఉన్న నా ప్రియ తల్లిదండ్రులారా, మారు మనసు పొందని స్థితిలో ఉన్నావా? మైక్ ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, మారు మనసు పొందని వ్యక్తిగా ఉన్నావా? ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాక, ప్రేరేపణ అణుచుకొని వెళ్తావా? నీ అవిధేయత అర్థం కావట్లేదా? నీలో దాగి ఉన్న అపవిత్రత అర్థం కావట్లేదా? నీ చెడుగును దేవుడు చూపించట్లేదా? నీ పాపాన్ని బట్టి అనేక రీతిలో నువ్వు కృంగిపోతున్నావు అనే సత్యాన్ని ప్రభు నీకు చూపించట్లేదా? వేదన, దుఃఖము, బాధ, నిట్లూర్పు, కన్నీరు దేనికి అనుభవిస్తున్నావో ప్రభు ఈ రాత్రి జ్ఞాపకం చేయట్లేదా? ప్రభు దీర్ఘశాంతమును తునీకరిస్తావా? తునీకరిస్తే నరకం ఉంది, పాతాళం ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, ఏడుపు ఉంది, పళ్ళు కొరుకుట ఉంది. ఎవరు నేను తప్పించలే, విడిపించలే, విడుదల చేయలే. దేనికి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దీనం. నువ్వు మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభు మనల్ని ప్రేమించి పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. మన కొరకు ఆయన మనం మారు మనసు పొందాలి. కొట్టబడ్డాడు, ఈడబడ్డాడు, గాయపరచబడ్డాడు, శ్రమపట్టబడ్డాడు, 3 మేకలకు వేలాడదీయబడ్డాడు. స్వరూపాన్ని సొలసును కోల్పోయాడు, మాంసం ముద్దవలైపోయాడు. కాళ్ళలో చీరలు, చేతుల్లో చీరలు, తలలోపల కిరీటం, పక్కల పల్లెపు నీళ్ళ రక్తదారులు కారిపోయాయి. ఆయన ఏ నేరమే తప్పు, ఏ పాపం చేయదు. నీ నా పాప పరిహారం కొరకే, నీ నా పాప ప్రాయశ్చిత్తము కొరకే ప్రభు అతి మరణాన్ని అనుభవించాడు. ప్రభు దగ్గరికి వస్తావా? మారు మనసు పొందడానికి ఇష్టపడతావా? చెల్లి, తమ్ముడు, బాబు, ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే, మారు మనసు పొందకపోతే ఈ రాత్రి యేసు ప్రభు అనే పాపిని
నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకోండి చెప్పి ఎంత ఘోర పాపి అయిన ప్రభు క్షమిస్తాడు. సూక్ష్మలో మోక్షం అనుగ్రహిస్తాడు. ప్రభు అనుగ్రహించే గొప్ప రక్షణను స్వీకరించండి. మైక్ ద్వారా వింటున్న వారి, ఇక్కడ చేరి వచ్చిన వారికి వస్తే సేవకుడిగా ఒక మాట అడుగుతున్నాను. నిజమైన ఆయన ఈ రాత్రి నాతో మాట్లాడారు. నేను నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నా, నీ రక్తంలో కలగబడడానికి ఇష్టపడుతున్నా, మారు మనసు పొందడానికి ఇష్టపడుతూ అనబడిన వారు ఎవరైనా ఉంటే, యేసు ప్రభు నమ్మని వారు, తీర్మానం చేసుకున్న వారు, నాతో మాట్లాడావు, నన్ను ప్రేరేపిస్తున్నావు అనబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడొద్దు. అందరు తలలో ఉంచండి, కళ్ళు వేయండి. ప్రభు నిన్ను ప్రేరేపిస్తే చెల్లి, తమ్ముడు, బాబు ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారా ఎవరైనా? భయపడవద్దు. చెల్లి ఉన్నారా? తమ్ముడు ఉన్నారా? బాబు ఉన్నారా? పాప ఉన్నారా? ఉంటే ధైర్యంగా ఈ రాత్రి మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తుంది. భయపడవద్దు. చెల్లి భయపడవద్దు, బాబు భయపడవద్దు, అమ్మ భయపడవద్దు, అయ్యా భయపడవద్దు. ప్రభు నిన్ను ప్రేరేపిస్తే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. తల్లి దేవుడిని దీవించుకున్నాడు. భయపడవు. ఇంకెవరైనా ఉంటే భయపడదు. ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మారు మనసు పొందడానికి ఇష్టపడిన వారు ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడితే, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడితే, మారు మనసు పొందడానికి ఇష్టపడితే, దూరంలో ఉన్నవారు, మైకు ద్వారా వింటున్నవారు, దేవుని సన్నిధిలో ఉన్నవారు, వరండాలో ఉన్నవారు, చేతులు ఎత్తినవారు, చేతులు ఎత్తకపోయినా పర్లేదు, నేను యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడుతూ ఉండబడినవారు, నేను చెప్పే ఈ మాట పలుకుతారా? భయపడకుండా పలకండి. నమ్మిన వారు కాదు, నమ్మడానికి రాత్రి ప్రేరేపించబడిన వారు, ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు ఈ మాట అంటారు. ఈ మాట పలకండి. యేసు ప్రభువా, నేను పాపి, నా పాపములన్నీ క్షమించండి. నీ రక్తముతో కడిగి నీ బిడ్డగా చేయండి. ఇక నుండి నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు చెప్పిన వారు మరోసారి ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. భయపడద్దు. ఈ మాట చెప్పిన వారు ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. రైట్, మంచిది. ఈ మాటలు చెప్పిన వారు, చేతులు ఎత్తిన వారు, యేసు ప్రభు నమ్ముకోవడానికి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాగా ఈ కూడిక అయిపోయినంత ధైర్యంగా ముందుకు రండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. నమ్మిన వారు ఏ విషయంలో మీరు మారు మనసు పొందాలి, హృదయాల సంపూర్ణ నిశ్చిత కలిగిన వారిగా పడిన స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొందండి. మైక్ ద్వారా బయట వింటున్న వారు కూడా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే ధైర్యంగా ముందుకు వచ్చి కూడికి అయిపోయిన తర్వాత మాతో కనపడండి. మీ కొరకు ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రం. కనికరించండి ఆయన. తేటైన సువార్త ఈ రాత్రి మీరు వినిపించారు. నమ్మిన వారు ఏ రీతిగా మారు మనసు పొందాలో, నమ్మని వారు ఏ రీతిగా మారు మనసు పొందాలో మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రం. హృదయాలలో ఒక సంపూర్ణ నిశ్చయిత కలిగిన వారిగా నీ ఆత్మ ప్రేరణతో చేతులెత్తిన వారు, తీర్మానం చేసుకున్న వారు ముందుకు వచ్చి నీ మహిమ ముందుకు సాగడానికి సహాయం చేయండి. నమ్మిన వారు ప్రతి బలహీనతను ఒప్పుకొని నీ కృపలో ముందుకు సాగే ధన్యతను అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చేస్తుంది. నిన్న మాటలు ప్రతి బిడ్డ హృదయాలలో ఫలించడానికి నీ కృప అనుగ్రహించండి. సంఘాన్ని, సేవకులు, పెద్దలు, పరిచారకులను దీవించి ఆస్వాదించండి.
ఇంకా ఎవరైనా మైకు ద్వారంగా మీరు మాట్లాడి ఉంటే వారి మంచం ఎదుట వారి పాపములు ఒప్పుకోవడానికి నీ కృప అనుగ్రహించు. నీ సన్నిధికి సేవకులు వచ్చి కనబడి వారి ఒప్పుకోలును తెలియజేయడానికి నీ కృప. యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించు. ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.